ముంబై దాడి కేసులో మోస్ట్ వాంటెడ్ దోషిగా ఉన్న తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. మొత్తానికి రానాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముంబై దాడి కేసులో మోస్ట్ వాంటెడ్ దోషిగా ఉన్న తహవూర్ రానాను భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. భారత్కు అప్పగించేందుకు అమెరికా సుప్రీంకోర్టు పచ్చ జెండా ఊపింది. మొత్తానికి రానాను అమెరికా నుంచి భారత్ తీసుకొచ్చే ప్రయత్నం ఎట్టకేలకు అగ్రరాజ్య సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు రానా రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడైన తహవూర్ రానా 26/2011 ముంబై దాడుల్లో కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజలీస్ లో జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని తమకు అప్పగించాలంటూ కొంతకాలంగా భారత్ పోరాడుతుంది. దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రానా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా ఆ కోర్టులు అతడిని అభ్యర్థనను తోసిపుచ్చాయి. శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను కొట్టివేయాలని ఇటీవల అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు రానా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొన్ని నెలల్లో అతడిని భారత్కు అప్పగించే అవకాశాలున్నాయి. ఇరవై 2011 దాడులకు ముందు ఆ కుట్ర మాస్టర్ మైండ్ గా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కి నిర్వహించాడు. అతడికి రానా సహకరించినట్లు చెబుతున్నారు. దాదాపు 15 ఏళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయం అయ్యాడు. ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రానా హస్తం ఉంది. ఉగ్ర దాడులు కుట్రపై రానా హెడ్లీపై కేసులు నమోదు చేశారు. 26/2011 దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో FBI అధికారులు రానాను అదుపులోకి తీసుకున్నారు.